హైదరాబాద్ ప్యూర్ పరిధిలో చాలా మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం పెట్టుకున్నారు కదా. మీ ఇండ్ల గురించి ఏ లా సెర్చ్ చేసుకోవాలి, అర్హులా అనర్హులా అనేది. అలాగే మీరు దరఖాస్తు చేసేటప్పుడు 10,000 రూపాయలు కట్టారు కదా, అవి నిజంగా మీకు ఇస్తారా, ఎలా ఇస్తారు. అలాగే కొన్ని లొకేషన్లు కూడా మళ్ళీ కొత్తగా చేర్చుతున్నారు. వాటి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏ ప్రాంతంలో వారికి మొదటి దశలో ఇస్తున్నారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్లీజ్ లైక్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మందికి ఒకటే డౌట్ ఉంది, మేము ఎలాగో 10,000 రూపాయలు కట్టాము దరఖాస్తు ఇచ్చేటప్పుడు, ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో మా పేరు రాలేదే అనుకోండి, మరి మేము ఇచ్చిన 10,000 రూపాయలు మాకు ఎలా ఇస్తారు, అసలు వస్తాయా రావా అనే డౌట్లు ఉన్నాయి కదా. అలాంటి డౌట్ ఎలాంటిది పెట్టుకోకండి, ఖచ్చితంగా ఇస్తామన్నారు. అది కూడా ఎలా అంటే, మీరు ఫోన్ పే ద్వారా డబ్బులు కట్టారా, లేదంటే గూగుల్ పే ద్వారానా, మీరు ఏ లాంటి ద్వారా మీరు డబ్బులు కట్టినా కూడా దానికంటూ మీకు లింక్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది కదా. కాబట్టి అదే అకౌంట్ ద్వారా మీకైతే డబ్బులు అనేది పంపిస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు అన్నట్టు. దాని గురించి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లిస్టులో మీ పేరు లేకపోతే మీ డబ్బులు మీకు ఖచ్చిస్తాయనే చెప్తున్నారు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసుకోండి, మరిన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తూనే ఉంటాను. అలాగే మీరు ఇండ్లకు అర్హులా కాదా అనేది తెలుసుకోవాలంటే కూడా మీరు వెంటనే క్రోమాకు వెళ్ళండి. అందులో మీరు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక లింక్ ఉంటుంది అన్నట్టు. ఆ లింక్ ని డైరెక్ట్ గా కొట్టేసేయండి, ఓపెన్ చేయండి. అందులో మీరు మీ ఎఫ్ఎస్సి నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబరా, లేదంటే మీ ఆధార్ కార్డ్ నెంబరా, మీరు అప్లికేషన్ చేస్తారు కదా ఫామ్ లో, ఆ ఫామ్ నెంబర్ కొట్టినా కూడా మీరు వెంటనే ఎంటర్ కావచ్చు. ఆ లింక్ లోకి ఎంటర్ అయ్యి మీరు మీ ఇందిరమ్మ ఇండ్లకు అర్హులా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు దాని ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా లాస్ట్ డేట్ ఆగస్టు 23, 2026. కాబట్టి వెంటనే సెర్చ్ చేసుకోండి. లింక్ అయితే నేను షార్ట్ వీడియోలో చెప్తున్నాను. అది చూసి ఆ లింక్ ను మీరు డైరెక్ట్ గా క్రోమోలోకి వెళ్ళి చేసుకోవచ్చు అన్నట్టు, ఎంటర్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ప్రాంతాలు ఏవి, ఈ మధ్య మళ్ళీ 4 ప్రాంతాలను కూడా ఎక్స్ట్రా చేస్తున్నాము అని అంటున్నారు. కానీ ఆ ప్రాంతాలు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆ ప్రాంతాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సెప్టెంబర్ 3 లాస్ట్ డేట్ అంటున్నారు. కానీ ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే 3వ తారీఖు అన్నా కూడా మళ్ళీ గడువు పొడిగించే సమయం కూడా ఉంటుంది కదా అని చెప్పలేం. కానీ ఆ ప్రాంతాల డీటెయిల్స్ ఇంకా కన్ఫర్మ్ గా మనకు తెలియదు. మొత్తానికైతే మొదటి దశలో ఏ ప్రాంతాలకు ఇస్తున్నారు అనేది చూడండి, పైన ఇస్తున్నాను. ఈ ప్రాంతాల వారికి మాత్రం ఇస్తున్నాము అని మాత్రం చెప్తున్నారు. అలాగే ఆగస్టు 25వ తారీఖునైతే ఫైనల్ లిస్ట్ కూడా తయారు చేస్తున్నాం అంటున్నారు. అది ఏంటి అంటే, ఇప్పుడు 25వ తారీఖున అయితే కొంతమంది లిస్టులు తయారు చేస్తున్నారు. అందులో నుండి లాటరీ తీస్తున్నారు. అంటే అందులో ఎవరి పేరు వస్తుందో వారికి ఇండ్లు మంజూరు చేస్తారు అన్నట్టు. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, అసలు లాటరీ ద్వారా తీస్తే ఏం లాభం చెప్పండి. మనకు అదృష్టం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకు ఉన్నోళ్ళకి వస్తుందా లేనోళ్ళకి వస్తుందా కూడా తెలియదు. పూర్తిగా లేనోళ్ళు కూడా ఉంటారు. అద్దె ఇంట్లో రెంట్ కిరాయికుంటూ కూడా ఉంటూ ఉంటారు కదా. మరి ఇలా లాటరీ తీస్తే మన అదృష్టం మనకు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, అదే అర్థం కావడం లేదన్నట్టు. ఎందుకంటే చాలా మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, రెంట్ కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి. లాటరీలో పేరొస్తే సంతోషమే, రాకపోతే చాలా కష్టం కదా. అదే అర్థమైతే కిస్మత్ అంతా. అందుకే అందులో లాటరీ తీస్తారట. వచ్చిన వాళ్ళ పేర్లనైతే ఫైనల్ లిస్ట్ గా అయితే చెప్తామని అంటున్నారు.